రబ్బని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కొడుకు. ధర్మారం అనే గ్రామంలో రామయ్య లక్ష్మమ్మ దంపతులు నివసించేవారు. రామయ్య లక్ష్మమ్మ కూరగాయలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జీవనోపాధి కొనసాగించేవారు. వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక అబ్బాయి జన్మిస్తాడు. అతని పేరు పవన్. అతన్ని ఎంతో గారాబంగా చూసుకునేవారు. ఇలా 4 సంవత్సరాల తర్వాత పవన్ స్కూల్కి వెళ్తాడు. పవన్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. నాన్న, రేపు నా పుట్టినరోజు కదా, కొత్త బట్టలు మా ఫ్రెండ్స్కు పంచడానికి చాక్లెట్లు తీసుకురండి. అలాగే బాబు. ఆ రోజు సాయంత్రం రామయ్య పట్టణానికి వెళ్ళి బాబుకు కొత్త బట్టలు చాక్లెట్లు తీసుకొని వస్తాడు. మరునాడు పవన్ కొత్త బట్టలు వేసుకొని చాక్లెట్లు తీసుకొని, నాన్న, ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది అంటూ పవన్ సంతోషంగా స్కూల్కి వెళ్తాడు. ఏమయ్యా, మన అబ్బాయిని పెద్దయ్యాక పై చదువుల కోసం పట్టణానికి పంపాల్సి ఉంటుంది. బోలెడన్ని డబ్బులు ఖర్చవుతాయి. అందుకే మనం బాబు కోసం ఇప్పటి నుండే కొంచెం కొంచెం డబ్బులు కూడబెట్టాలి. అవును లక్ష్మమ్మ, మనకున్నదా ఒక్కగానొక్క కొడుకు. వాడు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలన్నదే నా కోరిక. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ పెద్దవాడవుతాడు. పై చదువుల నిమిత్తం పట్టణానికి బయలుదేరుతాడు. చూడు బాబు, పట్టణంలో చాలా ఖర్చులుంటాయి. ఈ డబ్బులు ఉంచు అని రామయ్య పవన్కి డబ్బులు ఇస్తాడు. బాబు, వేలకు భోజనం చెయ్యి, శ్రద్ధగా చదివి మంచి ఉద్యోగం సంపాదించు. అలాగే అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగం వచ్చాక నేను మిమ్మల్ని పట్టణానికి తీసుకువెళ్తాను. బాబు, వీలు దొరికినప్పుడు నిన్ను కలవడానికి వస్తామురా. అలాగే నాన్న, వస్తాను అని చెప్పి పవన్ అక్కడి నుండి పట్టణానికి బయలుదేరుతాడు. ఈ విధముగా జరుగుతుండగా ఒకసారి రామయ్య లక్ష్మమ్మ పవన్ని చూడడానికి కాలేజీకి వెళ్తారు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మాకేంట్రా, మేము బాగానే ఉన్నాము. నీ చదువెలా సాగుతుంది? అమ్మా, ఈ సంవత్సరం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. పవన్, నీకోసం డబ్బులు తీసుకొచ్చానురా, తీసుకో అంటూ రామయ్య పవన్కి డబ్బులు ఇస్తాడు. నాన్న, నా క్లాస్కు టైం అయింది, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. రామయ్య లక్ష్మమ్మ తన కొడుకును కలుసుకొని డబ్బులు ఇచ్చి అక్కడ నుండి వస్తారు. ఇలా ఒకరోజు, తాజా కూరగాయలమ్మా, తాజా కూరగాయలు, ఆకుకూరలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, సోరకాయ, క్యారెట్. లక్ష్మమ్మ, ఇలా రా. వస్తున్నానమ్మా. మీ అబ్బాయిని పట్టణంలో చదివిస్తున్నావంట కదా? అవునమ్మా, వాడు పట్టణంలో పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి. అంతకన్నా నాకు కావాల్సింది ఏముంటుందమ్మా? లక్ష్మమ్మ, నిన్ను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. పట్టణంలో మీ వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడి అమ్మాయిని ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని పట్టించుకోడు. మొన్నీ మధ్య నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి కూడా ఇలాగే చేశాడు. మీ అబ్బాయి మిమ్మల్ని పట్టించుకోకపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు? అందుకే ఉన్న డబ్బంతా మీ కొడుక్కి ఖర్చు పెట్టకుండా కొంచెం దాచిపెట్టుకోండి. రేపు మీ వయసు మళ్ళాక ఇలా ఊరూరు తిరిగి కూరగాయలు అమ్మలేరు కదా. మీ మంచి గురించే చెప్తున్నాను. అమ్మగారు, మా అబ్బాయి అలాంటి వాడు కాదమ్మా. వాడు ఉద్యోగం వచ్చాక మమ్మల్ని పట్టణానికి తీసుకెళ్తానన్నాడు. అయినా నా అబ్బాయి నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడా? సరే లక్ష్మమ్మ, నేను చెప్పాల్సింది చెప్పాను. నాకు టమాటాలు, వంకాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు ఇవ్వు. అప్పుడు లక్ష్మమ్మ కూరగాయలు ఇచ్చి అక్కడి నుండి వెళ్తుంది. ఇలా ఒకరోజు రామయ్య, తాజా కూరగాయలమ్మా, తాజా కూరగాయలు. ఇలా ఆ ఊరి జమీందారు గారి భార్య, ఒరే రామయ్య, ఇలా రా. వస్తున్నానమ్మా. కేజీ టమాటాలు, పచ్చిమిర్చి ఇవ్వు. అలాగే అమ్మగారు. రామయ్య, మీ అబ్బాయిని పట్టణంలో చదివిస్తున్నావా? అవునమ్మా, ఇంకో 2 సంవత్సరాల్లో వాడి చదువు పూర్తవుతుంది. వాడికి ఉద్యోగం వచ్చాక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుంది. సరే గాని మీ అబ్బాయి నువ్వు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అదేంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు?
వాడా ఉండేది పట్టణంలో. పల్లెటూరు అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? అలా అయితే పట్నంలో వాడు ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తాము. ఆ పట్నం అమ్మాయి మిమ్మల్ని చూసుకుంటుందంటావా? అదేంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? రేపు మాకు వయసు అయిపోయాక వాడి దగ్గరే వెళ్ళి ఉండాలి కదా. రామయ్య, మీ అబ్బాయికి మీ మీద ప్రేమ ఉండొచ్చు, కాని మీ కోడలికి మీ మీద ప్రేమ ఉంటుందా? ఏమోనండి, మా తలరాత ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం లక్ష్మమ్మ, ఈరోజు జమీందారు గారింటికి కూరగాయలు ఇవ్వడానికి వెళ్ళాను. అమ్మగారు ఏమన్నారంటే, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చాక మీరు చూసే సంబంధం వాడికి నచ్చుతుందా? వాడు పట్టణంలో వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చే కోడలు మిమ్మల్ని చూసుకుంటుందన్న నమ్మకం నాకు లేదని చెప్పింది. అవునయ్యా, నాతో కూడా అలాగే అంటున్నారు. వాడలా చేస్తాడని మాత్రం నేను అనుకోను. అయినా ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము. డబ్బు మనిషిని ఎంతటికైనా దిగజారుస్తుంది. డబ్బుంటేనే మనుషులకు విలువిస్తారు. ఈ విధముగా జరుగుతుండగా పవన్ సిటీలో డబ్బున్న వాళ్లను చూసి తన తల్లిదండ్రుల వేషభాషలు తనకు చిన్నచూపుగా తలచి వాళ్ళ మీద అసహ్యం పెంచుకుంటాడు. ఒకరోజు రామయ్య కొడుకు పవన్కి డబ్బులు ఇద్దామని బయలుదేరుతాడు. అక్కడ కాలేజీ గేటు వద్ద రామయ్యను చూసిన వాచ్మెన్ లోపలికి పంపించనివ్వడు. అప్పుడు పవన్ తన నాన్నను తీసుకొని పక్కకు వెళ్తాడు. నాన్నగారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేంట్రా అలా అంటావు? నిన్నొక్కసారి చూసి నీకు ఈ డబ్బులు ఇద్దామని వచ్చాను. నాకు డబ్బులు అవసరం ఉంటే ఇంటికి వస్తాను కదా. నాన్న, ఈ కాలేజీలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుతారు. వాళ్ళకి మీరే నా నాన్న అని తెలిస్తే రేపు నన్ను కాలేజీలో చులకనగా చూడరు. అలాగా బాబు, సరే ఇంకోసారి కాలేజీకి రాను. డబ్బు అవసరం ఉంటే నువ్వే ఇంటికొచ్చి తీసుకెళ్ళురా అంటూ రామయ్య పవన్కి డబ్బులు ఇస్తాడు. చూడు నాన్న, మీరు తొందరగా వెళ్ళిపోండి, నాకు కాలేజీ టైం అయింది అని చెప్పి పవన్ అక్కడి నుండి వెళ్తాడు. రామయ్య ఇంటికి వస్తాడు. ఏమయ్యా, మన అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆడికేంటే దొరబాబులా ఉన్నాడు. వాడు నేను కాలేజీ వద్దకు వెళ్తే అక్కడి నుండి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడాడు. ఆ కాలేజీలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుతారంట. నేను వాడి తండ్రినని తెలిస్తే వాళ్ళు వాడిని చులకన చేస్తారంట. అందుకే వాడు నన్ను కాలేజీకి రావద్దని చెప్పాడు. వాడికి డబ్బు అవసరమైతే వాడే ఇంటికి వస్తానన్నాడు. ఎందుకో వాడి మీద నాకు అనుమానం కలుగుతుంది. వాడు మునుపటిలా లేడు. కనీసం నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాడికి కాలేజీ టైం అయినట్టుంది, అందుకే తొందరలో నన్ను మర్చిపోయి ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.